ఒకసారి వారి భార్య ఎవరైతే ఉన్నారో కేవీఆర్ భార్య విజయలక్ష్మి గారు మాట్లాడతారు. మాట్లాడి ఆమెకు జరిగినటువంటి విషయం అందరికీ నమస్కారం. ఇప్పుడు కేవీఆర్ ఇష్యూ అందరికీ తెలిసిందే. ఆ కేసు విషయంలో నేను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ మీద కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ త్రూ మళ్ళీ నా మీద ఆంధ్రాలో 0 ఫైల్ ఎఫ్ఐఆర్ అయ్యిందని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఇప్పుడు కేవీఆర్ తీసుకుపోయి అక్కడ ఎక్కడో జైల్లో పెట్టేశారు. ఇప్పుడు నా పిల్లలు నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఎక్కడ ఉండాలి, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు, నాకు జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ తిరిగి నా మీదనే కేసులు పెడుతున్నారు. ఈ కేసు ఈ టెన్షన్లో భయమేసి నేను మళ్ళీ స్టేట్ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్కి వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను ఆ సిఐ పైన. అక్కడ నుంచి నాకు ఉమెన్స్ కమిషన్ నుంచి ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని ఆశిస్తున్నాను. సిఐ చూసారు కదా, ఎవరు ఫీమేల్ కానిస్టేబుల్స్ కానీ ఎవరూ లేరు. అది సివిల్ డ్రెస్లో వచ్చారు వాళ్ళు, పోలీసులని మాకు ఎలా తెలుస్తుంది? ఎందుకు లాక్కపోతున్నారని మేము అడ్డు పడుతుంటే మనం చేయి పట్టుకొని లాగడం, తోసేయడం, చేతుల మీద వేయడం అవన్నీ జరిగాయి. దాన్ని రిలేటెడ్గా నేను కమిషన్లో కంప్లైంట్ చేశాను, ఉమెన్స్ కమిషన్లో కంప్లైంట్ చేశాను. ఆ సిఐ మీద కేసు అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఉమెన్స్ కమిషన్ నుంచి ఏమైనా న్యాయం జరగాలి నా తరపు నుంచి. నాకు 0 ఎఫ్ఐఆర్ అయింది, దాని గురించి కూడా ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.